హైదరాబాద్‌లో ఒక వింత ఘటన ఒక షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుంది. విషయం తెలిసి స్థానికులందరూ కూడా భయపడ్డారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నగరం పరిధిలోని కూకట్పల్లి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చనిపోయి 4 రోజులైనా కూడా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రార్థనలు జరిపింది ఓ కుటుంబం. యేసుప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు, చనిపోయిన వ్యక్తికి మళ్ళీ ప్రాణం వస్తుందని 4 రోజులుగా ఇంట్లోనే ప్రార్థనలు చేస్తూ ఉండిపోయారు. అయితే ఆదివారం రాత్రి ఫ్లాట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం కనుక్కునే తోడికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కైకలూరుకి చెందినటువంటి యేసురత్నం భార్య సమంతకమణి, కొడుకు జయరాం, కూతుళ్లు సునీత, శైలజలతో కలిసి కూకట్పల్లి రామకృష్ణ కాలనీ శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేసినటువంటి యేసురత్నం కొన్నాళ్ల క్రితం అయితే మృతి చెందారు. అయితే ప్రస్తుతం యేసురత్నం భార్య సమంతకమణి, కొడుకు, కూతుళ్లు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. 4 పదులు దాటినా కూడా ముగ్గురు వివాహం చేసుకోలేదు. కాగా శుక్రవారం నాడు శైలజ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకొని తలుపులు తీయాలని సూచించారు. తలుపులు తీసేందుకు కుటుంబ సభ్యులు ససేమేరా అనడంతో పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. తలుపులు బద్దలు కొట్టి మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని తరలిస్తామని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు అప్పుడు తలుపులు తీశారు. ఆ తరువాత వారికి పోలీసులు నచ్చజెప్పి అంబులెన్స్ ద్వారా శైలజ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అయితే ఇక్కడ ఇంకొక విచిత్ర ఘటన ఏంటి అంటే కనుక, మృతి చెందిన తమ కుమార్తె తన కూతురు శైలజను మళ్ళీ బతికించుకునేందుకు సమంతకమణి కొడుకు జయరాం, ఆ కూతురు సునీతతో కలిసి శుక్రవారం నుంచి ప్రార్థనలు చేస్తున్నట్లు సమాచారం. 4 రోజులుగా యేసు ప్రభువుకు ప్రార్థనలు చేస్తే తిరిగి ప్రాణం వస్తుందని వారు పోలీసులతో వాదించారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అంతకు ముందు కూడా ఆసుపత్రిలో సైతం వీరు వింతగా ప్రవర్తించారని తెలుస్తోంది. రక్తహీనతతో బాధపడుతున్న శైలజకు రక్తం ఎక్కించాలని వైద్యులు చెబితే వారు అందుకు నిరాకరించారు. పరిశుద్ధమైన రక్తం అయితేనే ఎక్కించాలని పట్టుబట్టారు. సో రక్తం ఎక్కించకపోవడం వల్ల అయితే కనుక ఆవిడ మృతి చెందినట్లు తెలుస్తోంది శైలజ. సో వాళ్ళు ఏదైనా మానసిక వ్యాధితో బాధపడుతున్నారా, లేకపోతే ఎవరైతే ప్రభావం వల్ల అయితే కనుక ఈ విధంగా తయారయ్యారా అనేది అయితే తెలియాల్సి ఉంది.